ఈ మధ్య కాలంలో పెద్ద పేగు చివరి భాగం కోలన్ క్యాన్సర్స్ బాగా పెరగడం వల్ల కొలనోస్కోపీ ముందుగానే చేయించుకోమని సజెస్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మిడిల్ ఏజ్ దాటాక ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా స్క్రీనింగ్ టెస్టుల్లో భాగంగా కొలనోస్కోపీని సజెస్ట్ చేస్తున్నారు. మరి అసలు ఈ కొలనోస్కోపీ వల్ల ఏ ఏ విషయాలు తెలుస్తాయి, కోలన్ క్యాన్సర్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎంత త్వరగా గుర్తించగలం, ఎంతవరకు పొరబడే రిస్క్ ఉంటుంది, కోలన్ క్యాన్సర్కి నవేడేస్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి అందుబాటులోకి వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ కిషోర్ వి ఆలపాటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే. ఈ మధ్య కాలంలో 45+ నుంచి కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తున్నారు కదండి. అంటే ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారా, అసలు ఎవరు చేయించుకుంటే మంచిదంటారు? కొలనోస్కోపీ అనేది ఆల్మోస్ట్ మనం ఒక స్క్రీనింగ్ టెస్ట్ కింద పరిగణిస్తున్నామండి. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఈ రోజుల్లో మనం మాస్టర్ హెల్త్ చెకప్స్ ఎట్లా అయితే రెగ్యులర్గా 50 years తర్వాత చేయించుకుంటున్నాము, అట్లాగే కొలనోస్కోపీ కూడా వాటిలో ఒక భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ కింద రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన అమెరికన్ టాస్క్ ఫోర్స్ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే కనుక 45 to 50 years వచ్చేపాటికి కంపల్సరీగా ఒక మొదటి కొలనోస్కోపీ అనేది కంపల్సరీగా చేయించుకోమనేది హైలీ రికమెండెడ్ ప్రొసీజర్ అనమాట. కొలనోస్కోపీ అనేది ఎందుకు ఇంత ప్రాధాన్యత సంపాదించిందంటే, ఇప్పుడు మనం ఈ కోలన్ క్యాన్సర్లు కానీ రెక్టల్ క్యాన్సర్లు కానీ, అంటే పెద్ద పేగు క్యాన్సర్లు కానీ, రెక్టమ్ అంటే పెద్ద పేగు ఆఖరి భాగం అడుగున్న రెక్టమ్ అని అంటాం, దానిలో వచ్చే క్యాన్సర్లు కానీ 90 నుంచి 95% వరకు ఈ క్యాన్సర్స్ని మనం స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటాం. అంటే స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటే దాని అర్థం అవి జన్యుపరంగా అంటే జెనెటిక్గా వచ్చినాయి కానీ అట్లా ఏమీ సంబంధం లేకుండానే క్లోజ్ రిలేటివ్స్ ఎవరికి క్యాన్సర్స్ లేకపోయినా మనకి ఒక మ్యూటేషన్ వల్ల వచ్చే క్యాన్సర్ని స్పొరాడిక్ క్యాన్సర్ అని అంటాం. సో మనకి ఆల్మోస్ట్ 95% క్యాన్సర్స్ పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్ అన్ని స్పొరాడిక్ క్యాన్సర్స్ కింద రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా గ్రో అవుతాయి. సో అందుకు గాను ఈ క్యాన్సర్ అనేది ఎప్పుడు మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది కూడా పాలిప్ క్యాన్సర్ సీక్వెన్స్ అనేది జరిగేదన్నమాట. సో ఆల్మోస్ట్ 100% క్యాన్సర్స్ ముందస్తుగా పెద్ద పేగులో ఒక పాలిప్ లాగా తయారయ్యి, అంటే ఒక పాలిప్ అంటే మనం ఒక పుట్టుగొడుగు లాగా, అంటే ఒక మష్రూమ్ లాగా ఊహించుకుంటే దాన్ని మష్రూమ్ లాగా పెరిగి స్లోగా అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 నుంచి 5 సంవత్సరాల్లో ఈ మష్రూమ్ లాగా పెరిగిన పాలిప్ అనేది ఎవెన్చువల్గా క్యాన్సర్ గడ్డ కింద తయారవుతుంది. సో మనం ఈ కొలనోస్కోపీ అనేది చేసుకుంటే 1-2 అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి పాయింట్ నెంబర్ 1, మనకి పెద్ద పేగు అనేది కంప్లీట్గా క్లియర్గా ఉందా లేదా అనేది ఒక నిర్ధారణ జరుగుద్ది. లేదు పాలిప్స్ అనేవి ఉంటే కనుక బిగినింగ్ స్టేజ్లోనే మనం పాలిప్ ఉంటే ఆ పాలిప్ని మనం కొలనోస్కోపీ ద్వారానే కంప్లీట్గా మనం రిమూవ్ చేసుకోవడం, ప్లస్ ఆ పాలిప్ని మనం మైక్రోస్కోప్లో పెట్టుకుని ఎగ్జామినేషన్ చేసుకోవడం, దానివల్ల మనకు ఫ్యూచర్లో మళ్ళీ పాలిప్స్ వచ్చే అవకాశం ఉందా లేదా నెంబర్ 1. లేదు ఆ పాలిప్ ఫ్యూచర్లో మనం ఒకవేళ ఎక్కువ కాలం పేగులో ఉంటే కనుక అది ఇంకా క్యాన్సర్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా, ఆ డీటెయిల్స్ కూడా మనం మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు తెలుస్తాయి. సో మనం ఈ పాలిపెక్టమీ అని అంటాం, ఈ పాలిప్ని మనం రిమూవ్ చేయడం అనేది. సో ఈ కొలనోస్కోపీ చేసుకుని మనం ఒక పాలిప్ని అనేది రిమూవ్ చేసుకోవడం జరిగితే పొటెన్షియల్గా మనం ఒక క్యాన్సర్ని కంప్లీట్గా మనం ప్రివెంట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకను మనం ఇప్పుడు కొలనోస్కోపీ అనేది చాలా ప్రాధాన్యత సంపాదించింది. కొంతవరకు ఈ కోలన్ క్యాన్సర్స్ మెన్లో ఎక్కువ కదండి. అంటే మెన్నే కొలనోస్కోపీ త్వరగా చేయించుకోవడం మంచిదా, మెన్ అండ్ ఉమెన్ బోత్ చేయించుకోవాల్సి ఉంటుందంటారా? ఇద్దరికి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ హైలీ రికమెండెడ్ ఆఫ్టర్ 50 years కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది హైలీ రికమెండెడ్. అంటే పాలిపెక్టమీ ఇలాంటివి చేయించుకోమంటే అదొక ప్రొసీజర్ కదా, దానివల్ల ఏమన్నా కొద్దిగా రెస్ట్ అవసరమా, ఇలాంటి భయాలు కూడా ఉంటుంటాయి. కానీ పాలిపెక్టమీ అనేది చాలా మైనర్ ప్రొసీజర్ అండి, వెరీ సింపుల్ ప్రొసీజర్ కింద పరిగణిస్తాం మనం. దానికి అసలు బెడ్ రెస్ట్ ఏమీ ఉండదు. ఒకవేళ పాలిప్ అనేది అంగుళం కన్నా పెద్దది కింద ఆల్రెడీ పెరిగిపోయి దాన్ని మనం రిమూవ్ చేసినప్పుడు ఏమన్నా ఒక 24 hours అబ్జర్వేషన్ కింద మనం అడ్మిట్ చేసుకుంటాం తప్పించి, మామూలుగా చిన్న సైజు అంటే లెస్ దాన్ 2 centimeter పాలిప్ సైజ్ ఏదున్నా సరే దాన్ని మనం అప్పటికప్పుడే మనం రిమూవ్ చేసుకోగలుగుతాం. బయాప్సీకి పంపించుకుంటాం, పేషెంట్ ఆ రోజే డిశ్చార్జ్ అయిపోతారు, మర్నాడు నార్మల్ యాక్టివిటీస్ అన్నీ రెజ్యూమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కోలన్ అయినా రెక్టల్ క్యాన్సర్స్ అయినా చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి డైజెషన్ బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, తిన్నది అరుగుతుంది, ఆకలి బాగానే ఉంది, ఇలాంటి క్యాన్సర్స్ నాకెందుకు వస్తాయిలా అని అనుకుంటారండి. మీరేమంటారు దీని గురించి? దానికి దీనికి ఏమీ సంబంధం లేదండి.
అవును. అచ్చ బ్రాహ్మణులకు బోళ్ళంత మందికి నేను కోలన్ క్యాన్సర్కి రెక్టల్ క్యాన్సర్కి సర్జరీలు చేశా. కంప్లీట్ వెజిటేరియన్స్ బోళ్ళంత మందికి పాలిప్స్ అనేవి మనం డిటెక్ట్ చేయడం జరిగింది. సో మనం అనుకున్నట్టు డయట్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లస్ మన లైఫ్ స్టైల్స్ మన యాక్టివిటీ ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అవుతాయి. అంతే తప్పించి కేవలం మనకి డైట్ అంతా హెల్తీగా ఉంది కదా, మనం మార్నింగ్ మోషన్ ఫ్రీగా అవుతుంది కదా అనే ఉద్దేశంతో మనం కొలనోస్కోపీ అవాయిడ్ చేయడం అనేది సరైన పని కాదు. అసలు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కోలన్ క్యాన్సర్స్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువ ఉన్నాయి? వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అలా ఏమన్నా కొన్నైనా రిస్క్ ఫ్యాక్టర్స్ గమనించారా? సో ఇవే ఇప్పుడు మనం అనుకున్న లైఫ్ స్టైల్, ఇప్పుడు లెట్స్ ఏ మనం ఒక 55 or 60 year old మేల్ ఒబీస్గా ఉండి సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అవన్నీ మనం పరిగణలోకి తీసుకుని, ఆల్రెడీ ఒబీస్ అంటే డైట్ అనేది ఆల్రెడీ బ్యాడ్ డైట్ అనేది మనకి ఇంక్లూడ్ అయిపోయింది. దాంతోపాటు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఈ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఇట్లాంటి వాళ్ళల్లో డెఫినెట్గా మనం పాలిప్ అనే సీక్వెన్స్ హై ఇన్సిడెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. స్మోకింగ్కి లేదా ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లకి కోలన్ క్యాన్సర్స్కి సంబంధం ఉందా? లేదు, డైరెక్ట్ రిలేషన్షిప్ ఏమీ లేదు. కోలన్ క్యాన్సర్ని తొలి దశలో పైల్స్ అని అట్లా ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉందంటారా? అవకాశం ఉంది. సో అంటే పైల్స్కి కానీ పాలిప్కి కానీ ముందస్తుగా మనకి కనపడే సంకేతాలు ఏంటంటే క్లియర్గా మోషన్లో బ్లడ్ పడడం కానీ లేదంటే బ్లడ్ లెవెల్ తగ్గడం కానీ, మనం సరైన ఆహారం తీసుకుంటున్నా ఒకసారి బ్లడ్ లెవెల్ తగ్గుతుంది. ఎందుకని ఈ పాలిప్ అనేది ఏదైతే పుట్టుగొడుగు లాంటిది ఉందో ఆ పై సర్ఫేస్ ఏరియా అబ్నార్మల్ టిష్యూ, అంటే పెద్ద పేగులో నార్మల్గా లోపల ఉండాల్సిన లైనింగే కాకుండా ఆ పైన పాలిప్ పైన ఉన్న పొర యాక్టివ్గా దాని నుంచి రక్త కణాలు అనేవి లీక్ అవుతూ ఉంటాయి. సో అది మనకి మోషన్లో కంటికి కనపడేంత రక్తం కూడా ఉండదండి. సో చూడడానికి మనకి మోషన్ అయితే నార్మల్ రంగులోనే ఉండొచ్చు, కానీ మనకు తెలియకుండా రక్తం అనేది రక్తస్రావం అవుతుంది. దానివల్ల మనకి బాడీలో ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, దానివల్ల హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ఈ బ్లడ్ లాసు లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గడం, మోషన్లో బ్లడ్ పడడం, మోషన్లో జిగురు పడడం, మ్యూకస్ టెక్నికల్గా అంటాం మనం, ఇవి రెండిట్లోనూ జరగవచ్చు. పైల్స్లోనూ ఆ సిమ్టమ్స్ అనేవి కనపడతాయి, క్యాన్సర్లో కానీ అడ్వాన్స్డ్ పాలిప్లో కానీ మనకు అవి కనపడే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి హెమరాయిడ్స్ అనుకుని మనం షార్ట్ టర్మ్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మనకు మేజర్గా ఇంప్రూవ్మెంట్ కనపడకపోతే మాత్రం కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది చేయించుకోండి అని హైలీ రికమెండ్ చేస్తాం. ఒకసారి చెకప్స్లో కూడా ఫీకల్ బ్లడ్ కల్ టెస్ట్ అని అంటుంటారు కదండి, అది కూడా ఇంపార్టెంట్ అంటారా? బ్లడ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే బ్లడ్ టెస్ట్ కాదు మేడం, అది స్టూల్ టెస్ట్. సో బేసిక్గా ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ FOBT అని అంటాం. ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీతో అన్నట్టు రక్తస్రావం జరిగేటప్పుడు ఆ ఐరన్ పిగ్మెంట్ అనేది మోషన్లో అటాచ్ అయ్యి ఉంటుందండి, లీకేజ్ ఆఫ్ బ్లడ్ మూలన. సో ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ మీద ఒక కార్డ్ లిట్మస్ పేపర్ లాగా ఉంటుంది, దాని మీద మనం మోషన్ పెట్టినప్పుడు ఆ ఐరన్ కంటెంట్ అనేది ఉంటే దాని రంగు మారుతుంది. సో దాన్ని మనం పాజిటివ్గా నెగిటివా అనేది పరిగణిస్తాం. సో పాజిటివ్ అనేది హెమరాయిడ్స్ బ్లీడింగ్ అయినప్పుడు కూడా మనకు పాజిటివ్ కనపడుతుంది, ఎందుకంటే అప్పుడు కూడా మనకి బ్లడ్ ఐరన్ ఉంటుంది కాబట్టి. సో FOBT పాజిటివ్ వచ్చిందంటే మన కంపల్సరీగా ఒక ఫిజిషియన్తో ఎగ్జామిన్ చేయించుకోవడం, పైల్స్ అనేవి ఏమీ ఇబ్బంది లేకపోతే కనుక 100% వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొలనోస్కోపీ చేయించుకోండి అనేది మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం. ఒకవేళ లేదు అప్పుడప్పుడు నాకు మోషన్లో బ్లడ్ అనేది కనపడుతుంది, చిన్నగా పైల్స్ అనేవి ఇబ్బంది పడుతున్నాయి అనుకుంటే కనుక మనం షార్ట్ టర్మ్లో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అవి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ FOBT రిపీట్ చేసుకుని అది నెగిటివ్ అనుకుంటే అప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవచ్చు. లేదా అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మనకి FOBT పాజిటివ్ అనేది వస్తే కనుక కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలి. ఈ కోలన్ క్యాన్సర్ తొలి దశలో సిమ్టమ్స్ అంటే ఏవేవి ఉంటుంటాయండి? గుర్తించేంత తగ్గ స్థాయిలో ఉంటాయా? ఉండవు, అదే మనకున్న డిసడ్వాంటేజ్. సో గుర్తించే పరిస్థితి ఉండదు కాబట్టే మనం కొలనోస్కోపీ అనేది రికమెండ్ చేసుకోవాలి. సో అగైన్ మళ్ళీ మనం వెనక్కి వెళ్తే ఇప్పుడు ఒకసారి మనం ఏజ్ 50 అప్పుడు మనం కొలనోస్కోపీ చేసుకుంటే కనుక కొలనోస్కోపీ చేసుకున్నప్పుడు మనకి పాలిప్స్ అవి ఏమీ కనపడలేదు అంటే కంప్లీట్గా నార్మల్ కోలన్ అయితే కనుక ఇంకొక 10 సంవత్సరాల వరకు మనం కొలనోస్కోపీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో కానీ ఒకవేళ మనకి పాలిప్ కనపడి ఆ పాలిప్ని మనం తొలగించుకుని దాన్ని మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ పాలిప్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా, ఆ లక్షణాలు మనకి మైక్రోస్కోప్లో తెలుస్తాయి బయాప్సీ రిపోర్ట్లో.
నంబర్ 2 ఈ పాలిప్ డెఫినెట్గా కన్వర్ట్ అయ్యి క్యాన్సర్ అవ్వగల పరిస్థితి ఉందా అనేది మనం అంచనా వేసుకుంటాం. వాళ్ళల్లో కంపల్సరీగా మనం 3 yearsకి ఒకసారి కొలనోస్కోపీ రికమెండ్ చేసుకుంటాం. ఎందుకు, ఇందాక మనం అనుకున్నట్టు ఈ పాలిప్ అనేది క్యాన్సర్ గడ్డ కింద తయారవడానికి 3 నుంచి 5 సంవత్సరాల వ్యవధి అనేది పడుతుంది. సో మనం ఆ టైము ఆ పాలిప్కి ఇవ్వక ముందే ఎవ్రీ 3 years మనం కొలనోస్కోపీ అనేది చేసుకోవడం జరిగితే అప్పుడు ఒకవేళ పాలిప్ పెరిగినా దాన్ని సరైన సమయంలో మనం కొలనోస్కోపీ ద్వారానే కంప్లీట్గా మనం ప్రివెంట్ చేసుకునే వాళ్ళం. సిమ్టమ్స్ కనిపించేసరికి అంటే కోలన్ క్యాన్సర్ ఒక స్టేజ్కి వచ్చేసినట్టే అంటారు, అడ్వాన్స్ అయినట్లు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి? అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ 3 అడ్వాన్స్ స్టేజ్ కింద పరిగణిస్తాం. ఆల్దో స్టేజ్ 4 అనేసరికి శరీరం అంతా స్ప్రెడ్ అయినట్టు, పాకినట్టు. సో స్టేజ్ 3కి వచ్చేపాటికి డెఫినెట్గా వాళ్ళకి ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటే బ్లడ్ లెవెల్స్ పడడం వల్ల ఒకనొక నీరసం లాగా వచ్చి ఏమీ చేయబుద్దేదు, అంటే ఒక డిప్రెషన్ లాగా ఏమీ చేయబుద్దేదు, బయటికి వెళ్ళబుద్దేదు, ఓపిక ఉండదు ఏమన్నా చెయ్యాలన్నా గట్టిగా, ఎప్పుడు అలా పడుకుని ఉండటం, ఆకలి డెఫినెట్గా తగ్గడం, మోషన్ అనేది అప్పటి వరకు కొంచెం రెగ్యులర్గా అయ్యే పద్ధతిలో ఉండి సడన్గా సివియర్గా మలబద్ధకం రావడం కానీ, లేదంటే సివియర్గా లూజ్ మోషన్స్ అవడం కానీ, లేదంటే మోషన్లో ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నొప్పి రావడం కానీ, బ్లడ్ పడడం కానీ, జిగురు పడడం కానీ, ఇవన్నీ సంకేతాల కింద భావిస్తాం. సో యూజువల్గా మనం ఈ స్టేజ్కి వచ్చామంటే ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్స్ మనం స్టేజ్ 3కి వెళ్ళిపోయినట్టే లెక్క అనమాట. కోలన్ క్యాన్సర్స్, కోలన్ రెక్టల్ క్యాన్సర్స్ రెండు రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి. అంటే పెద్ద పేగునే మనం కావాలని కోలన్ కింద ఆఖరి అడుగున్నర రెక్టమ్ కింద మనం విభజించడం జరిగింది. ఎందుకంటే మెయిన్గా ఈ గత 8 నుంచి 7-8 సంవత్సరాల నుంచి రెక్టల్ క్యాన్సర్ అనే దానికి ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ పాత్వే ఉండిద్ది. ఓకే, ఇప్పుడు కోలన్ క్యాన్సర్ అనేది మనం డిటెక్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్వేస్ అంటే స్టేజ్ 4 దాకా వెళ్ళనే పరిస్థితి ఉంటే కనుక డైరెక్ట్గా మనం ఆపరేషన్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి దాని తర్వాత మనకి కీమోథెరపీ అవసరం ఉందా ఏంటి అనేది నిర్ధారించుకుంటాం. వేరేజ్ రెక్టల్ క్యాన్సర్లో అట్లా కాదు. రెక్టల్ క్యాన్సర్లో వీలైనంత వరకు మనం ఒకవేళ కీమోథెరపీ ఉన్నా, రేడియేషన్ థెరపీ ఉన్నా, అది ఆపరేషన్ అవ్వడానికి ముందరే మనం ప్లాన్ చేసుకుని ఆ ట్రీట్మెంట్లన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత ఆపరేషన్ అనేది ప్లానింగ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ మోషన్ పేగు అంటే ఆఖరి అడుగున్నర రెక్టమ్కి క్యాన్సర్ వచ్చినప్పుడు పర్మనెంట్గా వాళ్ళకి బ్యాక్ పడే అవకాశం ఎక్కువ ఉండిద్ది. ఓకే, కొలాస్టమీ అని అంటాం. సో ఈ పర్మనెంట్గా బ్యాగ్ అనేది మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసి మళ్ళీ మనం రెక్టమ్ని రిమూవ్ చేసినా మళ్ళీ పేగుని తీసుకెళ్ళి ఆసనం దగ్గర అటాచ్మెంట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉండేటట్టుగాను నంబర్ 1. తర్వాత నంబర్ 2, ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్స్కి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగాను మనం ప్లాన్ చేసుకోవడానికి ముందస్తుగానే ఈ రేడియేషన్ థెరపీ అనేది కీమోథెరపీ చేసుకుని తర్వాత ఆపరేషన్ అనేది చేస్తాం. క్యాన్సర్ని కొంచెం కంట్రోల్ లోకల్ కంట్రోల్ అంటాం దాన్ని. వీళ్ళని అంటే రెక్టల్ క్యాన్సర్స్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. ఈ కోలన్ క్యాన్సర్ని మరి ఎక్కువగా లాప్రోస్కోపీ పద్ధతిలోనే చేస్తుంటారా? పెద్ద పేగు యూజువల్గా అన్లెస్ అదర్వైజ్ సైజ్ ఏమన్నా కొంచెం క్రిటికల్ ఏరియాలో ఉండి లేకపోతే సైజ్ పెద్దది ఉండి అట్లా ఉంటే మనం రోబోటిక్ సర్జరీ అనేది మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం జరిగిద్దండి. బట్ బోత్ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఈక్వల్లీ ఎఫెక్టివ్, ఈక్వల్లీ బెనిఫిషియల్ పేషెంట్కి. బట్ రెక్టల్ క్యాన్సర్ దగ్గరికి వస్తే మాత్రం రోబోటిక్ సర్జరీ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా యాజ్ సర్జన్స్ మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రెక్టల్ క్యాన్సర్ అనేది ఈ పెల్విస్ అనే నేరో భాగంలో ఉండడం, దాని చుట్టూరు మనకు చాలా ముఖ్యమైన అవయవాలు లేడీస్లో గర్భసంచి కానీ, మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి కానీ, లేదంటే మూత్రం సంచి కానీ, ఇవన్నీ ఆ చుట్టూరు ఉండడమే కాకుండా అక్కడి నుంచి మనకి 2 కాళ్ళల్లోకి వెళ్ళే రక్తనాళాలు, నరాలు అవన్నీ చుట్టుపక్కలే ఉంటాయి దానికి. సో అందుకు గాను మనకి ఆపరేషన్ జరిగేటప్పుడు ప్రిసైజ్గా ఆపరేషన్ జరగడానికి గాను మనం రోబోటిక్ సర్జరీ అనేది స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కోలన్ క్యాన్సర్లో ఆ భాగాన్ని, పెద్ద పేగ ఆ భాగాన్ని తీసేయడం జరుగుతుంది అంటారా? తీసేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ అనేది కంపల్సరీగా ఇప్పుడు క్యాన్సర్ గడ్డ అనేది నిర్ధారణ జరిగితే అంటే డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత మనం సిటీ స్కాన్స్, కోలన్ క్యాన్సర్ అయితే సిటీ స్కాన్ కంపల్సరీగా చేస్తాం. రెక్టల్ క్యాన్సర్ అయితే సిటీ స్కాన్తో పాటు ఎంఆర్ఐ పెల్విస్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం పడుతుంది.
ఆపరేషన్ చేయడం అనేది జరిగితే ఆన్ అన్ యావరేజ్ 12 నుంచి 15 సెంటీమీటర్లు లెంగ్త్ మనం రిమూవ్ చేసేయడం జరుగుతుంది. ఓకే. సో పేగు గడ్డకి ఎప్పుడు ఒక 5 సెంటీమీటర్లు అటు ఒక 5 సెంటీమీటర్లు ఇటు నార్మల్ పేగు అనేది కంపల్సరీగా మనం దాంతోపాటు రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే పెద్ద పేగుని కొంత భాగం తీసేస్తే తర్వాత ఎలా ఉంటుంది అంటారు లైఫ్ స్టైల్? కోలన్ వరకు పెద్దగా ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మనం కోలన్ వరకు చూసుకుంటే టిపికల్గా మనం లెంగ్త్ చూసుకుంటే పెద్ద పేగు అపెండిక్స్ దగ్గర మొదలు పెట్టుకుని ఆసనం దాకా మనం స్ట్రైట్గా పెట్టుకుని చూసుకుంటే యావరేజ్న 5 నుంచి 7 అడుగులు దాని లెంగ్త్. ఓకే. 5 నుంచి 7 అడుగులు దాని లెంగ్త్. సో మనం రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ కానీ, అడ్డంగా వెళ్ళేదాన్ని ట్రాన్స్వర్స్ కోలన్ క్యాన్సర్ కానీ, లెఫ్ట్ సైడెడ్ కానీ, సిగ్మాయిడ్ కానీ, ఈ 4 భాగాల్లో మనం ఏ ఏరియాలో మనం ఆపరేషన్ చేసుకున్నా పెద్దగా ఆల్టరేషన్ ఏం జరగదు. మహా అయితే రోజుకి ఒకసారి మోషన్ వెళ్ళే వాళ్ళకి 2 సార్లు అవ్వచ్చేమో, అంతకు మినహాయించి పెద్దగా ఇబ్బంది కలగదు. కాకపోతే రెక్టల్ క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం మేజర్గానే ఆల్టరేషన్ జరుగుతుంది. సో రెక్టమ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం ఈ రెక్టమ్ అనేది నార్మల్గా ఏంటంటే ఒక బెలూన్ లాగా పనిచేస్తుంది. అంటే మనం నీళ్లు పోసే కొద్దీ బెలూన్ ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుందో అట్లా ఈ రెక్టమ్కి కూడా రోజంతా మనం మోషన్ వచ్చి అక్కడ సర్దుకుని అది నీట్గా ఎక్స్పాండ్ అయ్యి అకామిడేట్ చేసుకునే పాసిబిలిటీ ఆర్ అవైలబిలిటీ ఉండిద్ది దానికి. అంటే స్పింటర్ కూడా ఉండడం, స్పింటర్ కూడా ఉండడం వల్ల. కానీ ఈ రెక్టమ్ చేసిన పని పెద్ద పేగు అంటే మిగిలిన కోలన్ చేయలేదు. సో అంత సైజ్ వరకు ఎక్స్పాండ్ అయ్యి యావరేజ్ అని మనం చూసుకుంటే కనుక రోజుకి మనిషి అనే ఆయన 350 నుంచి 400 గ్రాముల మోషన్ అనేది స్టోర్ చేసుకుని రోజుకి ఒకసారి ఎంటీ చేసుకోగల కెపాసిటీ మన రెక్టమ్కి ఉండిద్ది. కానీ కోలన్కి 100 నుంచి 150 గ్రాములు వచ్చేపాటికే మనకి ఆ సెన్సేషన్ వచ్చేస్తుంది మోషన్కి వెళ్ళాలని. సో ఈ రెక్టమ్ అనేది మనం రిమూవ్ చేసేయడం జరిగినప్పుడు పెద్ద పేగుని తీసుకొచ్చి మనం ఆసనానికి అటాచ్మెంట్ చేసినప్పుడు యావరేజ్న రోజుకి ఒక 3 నుంచి 6 సార్లు మోషన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది ఇనీషియల్గా. కానీ స్లోగా కాలక్రమేణా ఈ పెద్ద పేగు ఏదైతే ఉందో అది కూడా స్లోగా దాని కెపాసిటీ పెంచుకుండిద్ది. ఎంత పెంచుకున్నా కోలన్ క్యాన్సర్కి మనం ఆపరేషన్ చేసినంత కంఫర్ట్ కన్వీనియన్స్ రెక్టమ్ చేసినప్పుడు రాదు. కాకపోతే దాంతోపాటు మనం ఎంతో కొంత మెడికేషన్స్ వీలైనంత వరకు ఆ మోషన్ని హోల్డ్ చేసుకోవడానికి అంటే గట్టిపరిచి అది ఎక్కువ కాలం ఉండేటట్టు మనం ఈ లొమోటిల్ అని ఎల్డోపార్ అని ట్యాబ్లెట్లు పెట్టి వీలైనంత వరకు మన గోల్ ఏంటంటే నైట్ టైము మోషన్ కోసం లెగిసి నిద్ర పాడు చేసుకోవాల్సిన అవసరం పడకుండా ఉండేటట్టు మనం అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీస్ మెడికేషన్స్ అనేవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. ఈ కోలన్ క్యాన్సర్కి సర్జరీ తర్వాత రేడియేషను, కీమోథెరపీ, ఇంకేమైనా థెరపీస్ ఉన్నాయా? ఇమ్యూనోథెరపీ లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఇంకేముంటాయి అంటారు? ఇప్పుడు అంటే కోలన్ క్యాన్సర్ వరకు చూసుకుంటే రేడియేషన్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో కోలన్ క్యాన్సర్ మనం డిటెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా మనం ఆపరేషన్కి వెళ్ళిపోతాం. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత లింఫ్ నోడ్స్ అని పేగు చుట్టూరు ఉన్న గ్రంథులను మనం ఎగ్జామినేషన్ చేసుకుంటాం. ఈ గ్రంథుల్లో ఏమన్నా పాజిటివ్ వస్తే కనుక అప్పుడు మనం కీమోథెరపీ అనేది రికమెండేషన్ చేయడం జరుగుతుంది. అయితే రెక్టమ్ క్యాన్సర్ అయితే మనం ఇందాక అనుకున్నట్టుగాను ఫస్ట్ రేడియేషన్ చేసుకుంటాం, కీమోథెరపీ చేసుకుంటాం, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేసుకుంటాం. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మనకు బయాప్సీ రిపోర్ట్లో ఇంకేమన్నా కణాలు మిగిలినాయి అని తెలిస్తే కంపల్సరీగా దానికి కీమోథెరపీ అవసరం పడుతుంది. సో అది వ్యత్యాసం కోలన్ క్యాన్సర్కి రెక్టమ్ క్యాన్సర్కి. అయితే ఈ గత 1-2 సంవత్సరాల నుంచి మనకి వెస్ట్రన్ డేటా చూసుకుంటే ఇమ్యూనోథెరపీ అనేది ఒక మేజర్ డెవలప్మెంట్ కింద పరిగణిస్తున్నాం. సో ఇమ్యూనోథెరపీ ఎట్లా అంటే అందరిలోనూ పనిచేయదండి అది. సో మనం యూజువల్గా ఇమ్యూనోథెరపీ అనేది ఎట్లా వస్తుంది అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ పెద్దపై క్యాన్సర్ అవనివ్వండి, లేదంటే అదే కోలన్ క్యాన్సర్ అవనివ్వండి, లేదంటే రెక్టమ్ క్యాన్సర్ అవనివ్వండి, ఇప్పుడు మనం అయితే రక్త పరీక్ష అంటే NGS అనే రక్త పరీక్ష ఉంటుంది, దాని ప్రకారంగా కానీ లేదంటే కొలనోస్కోపీ చేసినప్పుడు మనం బయాప్సీ ఏదైతే తీసుకుంటామో నిర్ధారించుకోవడానికి దాని ప్రకారంగా కానీ లేదంటే ఆపరేషన్ అయిన తర్వాత పేగు మొత్తం మనం రిమూవ్ చేసేసిన తర్వాత గడ్డ ప్రకారంగా కానీ దాన్ని మనం MSI టెస్టింగ్ అని, MMR టెస్టింగ్ అని, ఇట్లాగా KRAS మ్యూటేషన్స్ అని ఇలా మ్యూటేషన్స్ కోసం మనం స్పెషల్ టెస్ట్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని ఒక స్పెషల్ టెస్ట్ ఉండిద్ది. దాన్ని చేసుకుంటాం.
చేసుకున్నప్పుడు MSI-H అనేది అట్లా రావడం జరిగితే కనుక అప్పుడు వాళ్ళల్లో ఇమ్యూనోథెరపీ అనేది మేజర్ బెనిఫిట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పటికీ అంటే ఆపరేషన్ అవాయిడ్ చేసుకుని ఇమ్యూనోథెరపీ చేసుకునే పరిస్థితికి ఇంకా రాలేదు మనం. మేబీ రావచ్చేమో 10-15 సంవత్సరాల తర్వాత. బట్ ప్రస్తుతానికైతే ఇమ్యూనోథెరపీ వల్ల వీలైనంత వరకు మనం కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకుని ఇమ్యూనోథెరపీ యాడ్ చేసుకుని మంచి రికవరీ కోసం ఇమ్యూనోథెరపీ అన్నా కూడా మెడిసిన్స్. తర్వాత ఈ ఇమ్యూనోథెరపీ కూడా ఒక 5-6 మంత్స్ అలా కంటిన్యూ అవుతుంది. యావరేజ్న 4 నుంచి 6 నెలలు. ఓకే, అంటే ఈ కోలన్ క్యాన్సర్కి ఒకసారి ట్రీట్మెంట్ అయ్యి ఇమ్యూనోథెరపీ అవసరమైతే ఇమ్యూనోథెరపీ లేకపోతే కీమోథెరపీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ అయిపోయాక చాలా వరకు సేఫే అంటారు. దాంట్లో కూడా మనం ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు అంటే గడ్డను మనం రిమూవ్ చేసేసుకున్నప్పుడు మైక్రోస్కోప్ కింద పెట్టుకున్నప్పుడు మేము ఒక 4-5 రకాల ఫీచర్స్ కోసం చూస్తామండి. అంటే చుట్టూరు ఉన్న రక్త కణాలను ఇన్వేట్ చేసిందా క్యాన్సర్ కణం, చుట్టూ ఉన్న నరాలను ఇన్వేట్ చేసిందా, అది వెల్ డిఫరెన్షియేటెడా పూర్లీ డిఫరెన్షియేటెడా అనేవి మనం మైక్రోస్కోప్లో మా పెథాలజిస్ట్ క్లియర్గా ఆ పాయింట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి లిస్ట్ చేస్తారు. సో ఇవన్నీ బ్యాడ్ సైన్స్ అనేవి పూర్లీ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్స్, లేదంటే వాస్కులర్ ఇన్వేజన్ అంటే రక్త కణాలను ఇన్వేట్ చేసిన క్యాన్సర్ కణాలు, లేదంటే పెరిన్యూరల్ ఇన్వేజన్ అంటే నరాలను ఇన్వేట్ చేసిన క్యాన్సర్ కణాలు ఉంటే కనుక వాళ్ళల్లో రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే వెల్ డిఫరెన్షియేటెడ్ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ ఫీచర్స్ అని అనుకుంటే కనుక వాళ్ళలో తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఏదేమైనా ఆపరేషన్ చేసిన తర్వాత మాత్రం ప్రతి 3 నెలలకి ఫాలోఅప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత రిలాప్స్ అవ్వలేదంటే వాళ్ళు సేఫే. ఎగ్జాక్ట్. ఫస్ట్ 2 ఇయర్స్ ఒకవేళ తిరిగి వచ్చే అవకాశం ఉంటే కనుక యూజువల్గా 70% అది మొదటి 2 సంవత్సరాల్లోనే జరుగుద్ది. సో ఫస్ట్ 2 ఇయర్స్ కంపల్సరీగా ప్రతి 3 నెలలకి మనం వాళ్ళకి టెస్టులు చేసుకుంటూ ఉంటాం. బ్లడ్ టెస్ట్లు అవనివ్వండి, స్కాన్లు అవనివ్వండి, కొలనోస్కోపీలు అవనివ్వండి. 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్టింగ్ అనేది జరుగుతుంది. తొలి దశలో కనుక్కుంటే మాత్రం ఇలాంటి రిస్క్ ఉండదు. స్టేజ్ 1, స్టేజ్ 2లో అయితే కనుక మనం అంత అగ్రెసివ్గా సర్వేలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనండి డాక్టర్ కిషోర్ ఆలపాటి గారు, ఈ కోలన్ క్యాన్సర్స్ని తొలి దశలో కనుక్కోవడానికి అసలు టెస్టులు ఏంటి, కొలనోస్కోపీ ప్రాధాన్యత ఏంటి, దానివల్ల ఎంత త్వరగా కనుక్కోగలరు, అండ్ పాలిప్ దశలోనే రిమూవ్ చేస్తే ఎంతవరకు సేఫ్గా ఉంటారు, అండ్ కొలనోస్కోపీ తర్వాత వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, తర్వాత అసలు నవేడేస్ కోలన్ క్యాన్సర్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ రోబోటిక్ సర్జరీస్ అండ్ ఇమ్యూనోథెరపీ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్.